ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాం. అన్ని విభాగాలకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. రోగులు సద్వినియోగం చేసుకోవాలని తరచూ శాసనసభ్యుల వద్ద నుంచి సీఎం వరకు తరచూ చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే భిన్నంగా ఉన్నాయి. నెల్లూరు జిల్లా కేంద్రానికి కోతవేట దూరంలో జాతీయ రహదారి పక్కన ఉన్న సిహెచ్సిలో రోగులకు అందుతున్న సేవలు చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది. వైద్యులు, సిబ్బంది మధ్య వివాదాలు, మరొక వైపు తాము వచ్చిందే సమయం, చేసిందే వైద్యం అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. వెంకటచలం సిహెచ్సిలో సాయంత్రం తర్వాత వైద్యులెవరూ అందుబాటులో ఉండడం లేదు. గర్భిణీలతో పాటు చిన్నపాటి జ్వరం వచ్చినా అప్పులు చేసి నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతున్నారు. కలెక్టర్ దృష్టి సారిస్తేనే గతంలోని కలెక్టర్కు భిన్నవిచ్చంగా విచారించాలని జేసీకి ఆదేశించారు. రాత్రి అధికారులు పరిశీలించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అప్పటి నుంచి కొంత మార్పు వచ్చింది. 6 నెలలుగా వైద్య సేవలు గాడి తప్పాయి. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఇటీవల సిబ్బంది, వైద్యుల మధ్య వివాదంతో సేవలు నిలిపివేసిన ఘటన జిల్లా అధికారులు విచారించారు. రోగులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంతా బాగుందని ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడం గమనార్హం. యువతి మృతి చెందిన ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. విధుల్లో ఉండాల్సిన వైద్యులు ఎందుకు రాలేదు? 2 గంటల పాటు నిర్లక్ష్యం వహించింది ఎవరు? దీనిపై జిల్లా అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదు.